అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీతో చుంబనమే' 8వ భాగం. రచయిత సునందారాం గారు. మధు కంఠంపై నాలుకతో మత్తుగా రాస్తూ చేతిని మెల్లిగా కిందకు తీసుకువెళ్ళి నడుము మడతలను సవరిస్తూ మధులోని తీయని కోరికకు తెరలేపాడు. ఇద్దరి కోరిక తీరాన్ని దాటుతున్న సమయంలో తలుపు చప్పుడైంది. కానీ ఈ లోకంలో లేని వారిరువురికి అది వినిపించలేదు. ఎంతకీ ఆగని తలుపు చప్పుడుకి ముందుగా ఈ లోకంలోకొచ్చిన మధు సిద్ధూ నుండి దూరం జరగాలని చూసింది. కానీ సిద్ధూ వదిలితే కదా! ప్లీజ్ సిద్ధూగారు అంటూ బ్రతిమలాడితే బాబు దయతలిచి పెదవికి బొక్క పెట్టి మరీ వదిలాడు. ఆ అంటూ అరిచి సిద్ధూ వైపే కోపంగా చూసింది నవ్వుతూ. కన్ను కొట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మధు గట్టిగా కొడుతున్న తలుపుల చప్పుడుకి చీరని సర్దుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ప్రియా కనిపిస్తుంది. చెదిరిన తల, నలిగిన చీరను చూస్తూ పెదవి చిట్లి వస్తున్న బ్లడ్ చూడగానే అది ఇంత క్రితమే జరిగిన ముద్దు తాలూకా అని అర్థమై మధుని కోపంగా చూస్తూ నిన్ను అమ్మమ్మ కిందకు పిలుస్తోందని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న ప్రియని చూస్తూ అది చెప్పడానికి తనే వచ్చి ఇంతసేపు తలుపు కొట్టాలా? బాలమ్మకు చెప్తే సరిపోయేదిగా అనుకొని తల కొట్టుకొని సిద్ధూ బయటకొచ్చి జిమ్‌కి వెళ్ళిపోవడంతో ఫ్రెష్ అయి వచ్చి కిందకు వెళ్ళింది. కిందకు వెళ్లి చూస్తే బామ్మగారు కనిపించలేదు. అప్పుడే సురేఖ గారు వస్తూ కనిపించడంతో అత్తయ్య, అమ్మమ్మ గారు ఎక్కడున్నారు కనిపించలేదని అడుగుతుంది. అత్తయ్య ఇంట్లో లేరమ్మా. పొద్దున్నే గుడికి వెళ్లారు. నిన్న తన మనవడికి మంచి పేరొచ్చి మన కంపెనీ టాప్ పొజిషన్‌కొచ్చింది కదా! అందుకే పొద్దున్నే శివాలయంలో సిద్ధూ పేరు మీద అర్చనలు, దాన ధర్మాలేవో చేయించాలని హడావిడిగా వెళ్ళిపోయారు. ఏమ్మా! అత్తయ్య గురించి అడిగావు అదేంటి? మరి ప్రియ తలుపులు బద్దలు కొట్టి మరీ పొద్దున్నే వచ్చి అమ్మమ్మగారు పిలుస్తున్నారని చెప్పింది అని ఆలోచిస్తూ ఏం లేదు కనిపించకపోతేను అడిగాను అని చెప్పి పూజ చేయడానికి వెళ్ళిపోతుంది మధు. తన గదిలోకి వెళ్ళిన నిన్న జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. న్యూస్ చూస్తున్న మధు కళ్ళల్లో ఆనందం కంటే దేని గురించో బాధే ఎక్కువగా కనిపించింది. అది గమనించిన ప్రియ మధుకి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది కదా! అందుకే సిద్ధూ ఎదుగుదల కూడా మధుకు నచ్చట్లేదా? అందుకే బాధపడుతుందా అనుకుంటూ ఆలోచనలో పడింది. అంటే పెళ్లి టైంలో అక్కడ జరిగింది మొత్తం ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసిందిలెండి. ఆద్యతో మధు మాట్లాడిన మాటలు అన్నీ తనకు తెలిసాయి. మధు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం తన అనుమానాన్ని ఇంకాస్త బలపరిచింది. అందుకే సిద్ధూ రాగానే తన వెనుక దొంగచాటుగా వాళ్ళ రూమ్ వరకు వెళ్ళింది. సిద్ధూ ప్రాపర్‌గా డోర్ క్లోజ్ చేయకపోవడంతో అక్కడ జరిగింది మొత్తం చూసి సంతోషంగా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ పాపకి ఆ ఆనందంలో నిద్ర పట్టక తన రూమ్ బాల్కనీలో నుంచి సిద్ధూ రూమ్ బాల్కనీలోకి దూకి విండోలో నుండి లోపలికి తొంగి చూసిన తనకి వాళ్ళు మాట్లాడుకునే మాటలు, తర్వాత జరిగిన కిస్ సీన్ చూడగానే కోపంతో ఊగిపోయి మళ్ళీ రూమ్ డోర్ వరకు వచ్చి తలుపు బద్దలు కొట్టడం మొదలుపెట్టింది. మధుకి బావంటే ఇష్టం ఉన్నట్లుగానే బిహేవ్ చేస్తుంది. కొన్నిసార్లు లేనట్లుగా ఉంటుంది. మరి ఇష్టం ఉంటే పెళ్లి టైంలో ఆజితో పెళ్లి ఆపమని ఎందుకు చెప్పింది? లేదా పెళ్లి తర్వాత ప్రేమించడం మొదలుపెట్టిందా? ఏం అర్థం కాక ఆ అని ఫ్రస్ట్రేషన్‌తో అరుస్తూ మధుకి ఇష్టం ఉన్నా, లేకపోయినా బావ నావాడు. కేవలం నావాడు మాత్రమే. ఎలా అయినా బావని, మధుని దూరం చేసి నావాడిని చేసుకోవాలని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడడం మొదలుపెడుతుంది. ఇంతకీ ఎవరికి ఫోన్ చేసిందంటారు? అప్పుడే స్నానం చేసి బయటకొచ్చి తల తుడుచుకుంటున్న ఆజ్యను రెప్ప కొట్టడం మరిచి మరి చూస్తున్న అజయ్‌ని అద్దంలో నుంచి చూస్తూ ఒరేయ్! ఎందుకురా ఇందాకటి నుంచి అలా చూస్తూ దిష్టి పెడుతున్నావు నాకు అనంటున్న ఆద్య నడుము చుట్టూ చేతుల్ని వేసి చీరను పక్కకు తప్పించి తన పొట్టపై ముద్దుల వర్షం కురిపిస్తూ మధ్యలో ఉండి ఊరిస్తున్న బెల్లీ రింగ్‌ని పంటితో పట్టి లాగుతాడు. ఇస్ అంటూ అజయ్‌ని వెనక్కి తోసేసి మూతిపై ఒకటేస్తుంది. ఒసేయ్ రాక్షసి ఎందుకే అంత గట్టిగా కొట్టావు? మరి లేకపోతే ఏంట్రా? దాన్ని పట్టుకొని లాగితే నొప్పి పుట్టదా మరి నాకు? ఆజ్యని లాగి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని మెడపై నాలుకతో రాస్తూ అది కాదు బంగారం. మరి మన ఫస్ట్ నైట్ జరిగి ఇప్పటికి 1 వీక్ గడిచిపోయింది. మరి నీకు కూడా పూర్తిగా ఫీవర్ తగ్గిపోయింది కదా! ఆ! అయితే మరి ఈరోజు సెకండ్ నైట్‌కి ప్లాన్ చేసుకుందామా? అని అడుగుతూ మెడపై పంటిగాటు పెడతాడు. దాంతో అజయ్ చేస్తున్న మాయలో నుంచి బయటకొచ్చిన ఆద్య అజయ్ మీద నుండి లేచి జుట్టు పట్టుకొని పీకుతూ ఒరేయ్ దున్నపోతా! ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చినందుకే కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడిలాగా బిహేవ్ చేసి నేనెంత ఆపుతున్నా ఆగకుండా నా మీద దండయాత్ర చేసి నా బాడీని నలిపేశావు కదరా! దాంతోనే కదరా నాకు ఫీవరొచ్చింది. మళ్ళీ ఈసారి కూడా నా బాడీని నీ బాడీ కింద వేసి తొక్కి పచ్చడి చేయాలని ప్లాన్ చేశావా? అదేం కుదరదు. ఇంకో నెల రోజుల వరకు నా దగ్గరకొచ్చావంటే ఈసారి నేనే నీ కాలు విరగ్గొట్టి నిన్ను బెడ్‌కి పరిమితం చేస్తాను. అప్పుడు చేసుకుందాం సెకండ్ నైట్ అని చెప్పి అజయ్ జుట్టు పీకి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది. ఛీ! నీ మొహం మండ. ఎందుకురా కరువు పట్టిన వాడిలాగా ఆత్రంతో దాని మీద పడ్డావు. అసలే అది సుకుమారంగా పెరిగిన పిల్లని తెలిసి కూడా ఆపుకోలేని ఆత్రంతో దాని మీద దాడి చేశావు. ఇప్పుడు ఇంకో నెల రోజుల వరకు అది దగ్గరకు కూడా రానివ్వకుండా చేసుకున్నావంటూ తనని తానే తిట్టుకుంటాడు అజయ్. అమ్మా చెల్లాయి, అమ్మా చెల్లాయి అంటూ కాకి గొంతు వేసుకొని అరుస్తూ వస్తున్న కైలాష్ గారిని చూసిన సురేఖ గారు మనసులోనే ఇప్పుడు ఈయన మళ్ళీ ఎందుకొచ్చినట్టు అని ఆలోచిస్తూనే బావున్నారా అన్నయ్య గారు? ఇదేనా రావడం జైలు నుంచి? అని మొహంపై రాని నవ్వులు పులుపుకొని మరీ అడుగుతారు సురేఖ. సురేఖ గారి మాటలు కోపం వచ్చినా కూడా బయటపడకుండా నవ్వుతూ నువ్వేదో పొరబడినట్టున్నావు చెల్లాయి. నేనొస్తుంది దుబాయ్ నుంచి.
జైలు నుండి గాదు అంటూ మనసులోనే తిట్టుకుంటూ సమాధానం ఇస్తాడు దట్ కైలాసం. అవునా మావయ్య! మరేంటి బయట అందరూ మీ గురించి మీరు బయట తాగుతూ బెట్టింగ్స్ అని, కాసినో అని, హార్స్ రేసింగ్ అని అన్నిట్లోనూ డబ్బులు పెట్టి, తీరా డబ్బులని పోగొట్టుకున్నాక తిరిగి ఇవ్వమని అడిగిన వాడి కడుపులో కత్తితో పొడిచి మర్డర్ కేసు మీద జైలుకి వెళ్లారని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు మావయ్య అంటూ వెటకారంగా అడుగుతుంది ఆద్య. అయ్యో కోడలి పిల్ల! నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను దుబాయ్ వెళ్లి బిజినెస్ చేసుకుంటూ ఎదగడం నచ్చని వారు బయట నా గురించి అలా పుకార్లు పుట్టించారంతే అన్నారు రాణి నవ్వులు నవ్వుతూ. అమ్మో! ఇది పెద్ద గయ్యాళి గంగమ్మ. మా అత్త అనుకుంటే ఈ పిల్ల ఆవిడని మించిపోయింది. ఎంతైనా మనవరాలు కదా ఆవిడకి అని అనుకుంటాడు మనసులో. ఓహో! అలాగా మావయ్య నేనింకా నిజమేనేమో అనుకున్నాను. అయితే అలా కాదా మరి? ఇన్ని సంవత్సరాలు మా అత్తని, మీ పిల్లల్ని మా మా ఇంట్లోనే వదిలేసి మీరు బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్లారా? పాపం బిజినెస్‌లో పడి పెళ్ళాం, పిల్లల్ని కూడా మర్చిపోయారన్నమాట. ఇన్ని సంవత్సరాలు ఉప్చ్ అని అంటూ జాలిగా మొహం పెట్టి అడిగిన ఆద్య ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక గుటకలు మింగుతాడు దట్ కైలాసం. ఏ ఆద్య! వచ్చి రాగానేంటి మా నాన్న మీద నీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావంటూ డాడీ అని వెళ్లి కైలాష్ గారిని కౌగిలించుకుంటుంది. హౌ ఆర్ యూ మై బేబీ అంటూ ప్రియాని చూసి అడుగుతారు. ఐయామ్ నాట్ గుడ్ డాడ్ అని అంటూ బాధగా మొహం పెట్టిన ప్రియాని చూస్తూ ఓ బేబీ డోంట్ ఫీల్ లైక్ దట్. ఇప్పుడు నేనొచ్చేసానుగా ఇక అంతా సరిచేస్తానులే అంటూ కన్నింగా నవ్వుతారు. ఇంతలో హాల్లోకొచ్చిన విజయ్ అంజలిని చూస్తూ విజయ్ మై బాయ్ ఎలా ఉన్నావురా అంటూ విజయ్‌ని దగ్గరికి తీసుకోబోతే కైలాస్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆయన మొహం మాడిపోతుంది. ప్రియ విజయ్‌కి ఎదురెళ్ళి అన్నయ్య డాడీ నీతో మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అంటూ కోపంగా అడుగుతుంది. డాడీనా? ఎవరికి డాడీ? మనకా? ఒక తండ్రిగా ఆయన మనకి ఏం చేశాడని అలా పిలవమంటున్నావు? అసలు మనమంటూ ఉన్నామనే విషయం ఆయనకు ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చిందా? అంటూ అడుగుతున్న విజయ్ మాటలకి వంతపాడుతూ అది అలా అడుగు నాన్న అంటూ ముందుకొస్తారు. అప్పుడే గుడి నుంచి వచ్చిన సుమిత్ర గారు అది కాదు సుమి. నేను వద్దామని అనుకున్నాను కానీ పాపం జైల్లో పోలీసులు బయటకు పంపించలేదేమో అంటూ మధ్యలోకొస్తుంది ఆద్య. అది విన్న కైలాష్ గారు ఆద్య వైపే గుర్రుగా చూస్తారు. ఆయన చూపుల్ని పట్టించుకోకుండా ఒక కేర్‌లెస్ లుక్ ఇస్తుంది ఆద్య. ఇంతలో లోపలికొచ్చిన త్రిపుర గారు అక్కడ జరిగేదంతా చూస్తూ "ఏం జరుగుతోందిక్కడ?" అని అంటారు. "అత్తయ్య ఎలా ఉన్నారు?" అంటూ వెళ్లి ఆవిడ కాలికి దండం పెడతాడు. బాగానే ఉన్నాను" అంటూ అందరూ వెళ్లి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ అందరినీ అక్కడి నుంచి పంపించి బాబు మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి. టిఫిన్ చేద్దురు గాని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రియాతో కలిసి తన రూమ్‌లోకి వెళ్తూ తను సైగ చేయడంతో మధు వైపు చూస్తూ వెళ్తారు. మధు కూడా వెళ్తున్న ప్రియా కైలాష్ తన వైపే చూస్తూ వెళ్ళడం గమనించి ఎందుకో అర్థం కాక తిరిగి కిచెన్‌లోకి వెళ్తుంది టిఫిన్ రెడీ చేయడానికి. కిచెన్‌లో ఉన్న సురేఖ గారితో అత్తయ్య ఆయన ప్రియా, విజయ్‌ల నాన్నగారా? అని అడుగుతుంది. అవును మధు. వాళ్ళని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సుమిత్ర గారితో ఇక్కడ వదిలిపెట్టి బిజినెస్ అంటూ వెళ్ళాడు. అప్పుడు వెళ్ళినవాడు ఇదిగో ఇప్పుడొచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత అంటూ నిట్టూరుస్తారు. అవునా! మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? అంటూ అడుగుతున్న మధు ప్రశ్నలకి ఉన్న డబ్బులన్నీ తాగి తందనాలాడి చివరికి అప్పులు చేసి వాటిని రేసింగ్స్, బెట్టింగ్‌లంటూ జూదాలాడి వాటిని పోగొట్టాడు. అప్పుల వాళ్ళ మీదకొస్తే వాళ్ళని చంపుతానని బెదిరించేవాడు. ఒకడు ధైర్యం చేసి అడిగితే వాడిని చంపి జైలుకి వెళ్లి ఇదిగో ఇప్పుడు విడుదలై వచ్చాడని లోపలికి వస్తూ సమాధానమిస్తారు. సుమిత్ర గారు అయ్యో! అని బాధపడుతున్న మధుతో నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? అసలు ఆ మనిషి అనేవాడు ఒకడు ఉన్నాడన్న విషయమే మేమందరం మర్చిపోయాం ఎప్పుడో. వాటి గురించి నువ్వేమీ బాధపడకు అంటూ వంటలో సాయం చేస్తారు. చిన్న నిట్టూర్పు మధులో. దేవుడెందుకు అత్తయ్య మంచివారిని త్వరగా తీసుకెళ్లి చెడ్డవారిని ఎక్కువ రోజులు భూమి మీద ఉంచుతారు అని బాధపడుతున్న మధుని తన తండ్రి గుర్తుకొచ్చాడని అర్థమై దగ్గరికి తీసుకొని ఓదారుస్తారు సురేఖ గారు. రూమ్‌లోకి వెళ్ళిన ప్రియ కైలాష్ గారితో చూసావుగా డాడీ అదే బావకి నాకు మధ్యలో వచ్చి బావని నాకు దూరం చేసింది. అది ఏ ముహూర్తంలో బావ కనిపించిందో గాని బావ దాన్ని వదిలిపెట్టకుండా దాని చుట్టూనే తిరుగుతున్నాడు. చివరికి నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి బాధపడుతున్న ప్రియాని ఓదారుస్తూ డోంట్ ఫీల్ బేబీ ఇంక నేనొచ్చానుగా దాన్ని నీ బావ నుంచి దూరం చేసి నీకు బావతో పెళ్లి చేస్తానని పైకి చెప్తూ మనసులో మాత్రం నీకు ఆ సిద్దుకి పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి తెచ్చుకుంటానని కన్నింగా నవ్వుకుంటాడు. అప్పుడే జిమ్ చేసి రూమ్‌లోకొచ్చిన సిద్దు డల్‌గా కూర్చొని ఉన్న మధుని చూసి ఏమైంది బంగారం అలా ఉన్నావ్ అని అడుగుతూ తనని లేపి తన లాపీలో కూర్చోబెట్టుకొని అడుగుతాడు. మధు ఏం లేదంటూ తలని అడ్డంగా ఊపుతుంది. కానీ తన కళ్ళలోని నీటి చెమ్మ సిద్ధు కళ్ళకి కనిపిస్తుంది. ఏమైంది? అత్తయ్య గుర్తొచ్చారా? అని అడుగుతూ మధు కళ్ళని తుడుస్తూ అడుగుతాడు. మధు ఏం సమాధానం చెప్పకుండా ఉండేసరికి సమాధానం అర్థమై ఇంకో వీక్‌లో నీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ వీక్ నిన్ను అత్తయ్య దగ్గర వదిలిపెడతాను సరేనా? అంటాడు. దాంతో మధు మొహంలో వెలుగుతో పాటు పెదవుల్లో చిన్న చిరునవ్వు కూడా వస్తుంది. అది చూస్తున్న సిద్ధు మొహంలో కూడా చిరునవ్వు వస్తుంది. దట్స్ మై హనీ బీ అంటూ మధు తలని తన తలతో ఢీకొట్టి
పెదవుల్ని అందుకుంటాడు సంతోషంగా. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికొచ్చి కూర్చున్న కైలాష్ మనోహర్ గారిని చూస్తూ ఏంటి బావా బావున్నావా అంటూ రాని నవ్వుని మొహంపై పులుముకొని పల్లికిలిస్తూ అడుగుతాడు. మనోహర్ ఆ మాటకు కాస్త కోపంగా ఇన్ని రోజులు నువ్వు లేకపోయేసరికి బానే ఉన్నాం బావా. ఇప్పుడు నువ్వు వచ్చావుగా మరి ఇంకెలా ఉంటామో ఏమో అని చెప్పి లేచి వెళ్ళిపోతారు. ఆ మాట కైలాష్ గారి మొహం మాడిపోతుంది. అయినా కూడా బయటపడకుండా బావ ఇప్పుడు ఇంతే అన్నిటికీ వేళాకోళం చేస్తుంటాడంటూ మళ్ళీ సిగ్గు లేకుండా తినడం మొదలు పెడతాడు. అది చూస్తున్న అందరిలో కైలాష్ గారి మీద ఏహ్యభావం కలుగుతుంది. కానీ ప్రియా మాత్రం మనోహర్ గారి వైపు కోపంగా చూస్తూ తన తండ్రి తన మామయ్య మాటలకి బాధపడ్డాడేమో అని చెప్పి సిగ్గు లేకుండా తింటున్న కైలాష్ గారికి దగ్గరుండి మరి వడ్డిస్తుంది. అందరూ తన వైపు విచిత్రంగా చూస్తూ ఉండడంతో అందరినీ చూస్తూ ఒక నవ్వు నవ్వి ఇన్ని రోజులు జైల్లో చప్పటి ఫుడ్ తప్పక తిన్న కైలాష్ గారు ఇప్పుడు ఇంట్లో భోజనం రుచిస్తూ ఉండడంతో ఆవురావురుమంటూ తినడం మొదలు పెడతాడు. దాంతో ఒక్కసారిగా పొరబోతుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టిన నీళ్లు నిండుకోవడంతో పక్కనే ఉన్న తన తల్లి సుమిత్ర గారికి నీళ్లు తెమ్మని చెప్తూ దగ్గుతున్న తన తండ్రి తలపై తడుతూ ఉంటుంది ప్రియ. కానీ సుమిత్ర గారు మాత్రం అందరికీ వడ్డిస్తూ ఉంటారు కానీ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం కూడా చేయరు. అది చూసిన ప్రియ తన తల్లి వైపు కోపంగా చూస్తూ తానే లేచి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి తాగిస్తుంది. అమ్మా, నువ్వు అన్నయ్య చేసే పనులేం బాలేవు. ఎన్ని సంవత్సరాల తర్వాత డాడీ తిరిగొస్తే నువ్వు అన్నయ్య కనీసం పట్టించుకోవట్లేదంటూ ఇద్దరి మీద కోపంగా అరుస్తుంది. ఇద్దరు ప్రియా మాటలు పట్టించుకోనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ప్రియ ఇంకేం చేయలేక తన తండ్రికి టిఫిన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ప్రియాకు జంటగా ఎదురవుతారు సిద్ధు, మధు. వాళ్ళని చూడగానే ఇంకా కోపం పెరిగి రూమ్‌లోకి వెళ్లి తలుపుని గట్టిగా వేస్తుంది. ఆ చప్పుడుకి ఉలిక్కిపడ్డ మధు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని ముందుకు కదులుతాడు. తనకు ఎదురైన జంటను చూడగానే కైలాష్ గారిలో మొహంలో కోపం తొణికిసలాడినా కూడా దాన్ని ఎవరికీ కనిపించనివ్వకుండా నవ్వుతూ అల్లుడు ఎలా ఉన్నావంటూ ఎదురెళ్ళి అడుగుతాడు. అని చెప్పి ముందుకు కదిలిన సిద్ధుని చూస్తూ వీడికి కూడా వీడు బాబులాగే బాగా పొగరు. చూస్తాను. అందరి పొగరు దింపి మీ అందరి నా కాళ్ళ దగ్గరికి రప్పించుకొని అప్పుడు చెప్తాను మీ అందరి పని అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్న సిద్ధు తనతో పాటుగా మధుని కూడా తన పక్కనే కూర్చోపెట్టుకొని తింటూ అమ్మ రేపు మధుని వాళ్ళ ఊర్లో వదిలిపెట్టి రావడానికి వెళ్తున్నానని చెప్తాడు. పక్కనే ఉన్న సురేఖ గారితో అదేంటి తనని ఒక్కదాన్ని వదిలిపెట్టి రావడం దేనికి? తనతో పాటుగా నువ్వు ఉండిరా అంటారు. నాకు వీలు పడదమ్మా. ప్రాజెక్ట్ ఒకటి ఈ మంత్ లోపల కంప్లీట్ చేయాల్సింది. దానికోసం నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తీరాలి. అండ్ ఇంకొకటి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే నాకు అవార్డు వచ్చినందుకు గాను పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందరూ ఇప్పటికే పార్టీ కావాలని గొడవ చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇస్తానని ఆల్రెడీ చెప్పేశాను. అందుకే ఈ మంత్ వరకు డెడ్‌లైన్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఫినిష్ చేసేసుకొని మధుతో కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ పార్టీ తర్వాత అనుకుంటున్నానని అంటూ తన వైపే చూస్తున్న మధుని చూసి కన్ను కొడతాడు. మధు సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకొని సురేఖ గారితో అత్తయ్య వెళ్ళమంటారా అని పర్మిషన్ అడుగుతుంది. వెళ్ళిరా తల్లి. పాపం మీ అమ్మగారికి నువ్వు తప్ప ఎవరున్నారు? కాకపోతే ఈ 1 వీక్ నిన్ను చూడకుండా ఎలా ఉండాలని బాధగా ఉంది అంతే అంటూ మధు చెంప నిమురుతాడు. అది చూసిన ఆద్య అబ్బో అనుకుంటూ మూతి తిప్పుకుంటుంది. సురేఖ గారు మధుకి సైగ చేస్తూ అక్కడే ఉన్న త్రిపుర గారికి కూడా చెప్పమని చెప్తారు. మధు త్రిపుర గారి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మగారు నేను ఒక వారం పాటు మా ఊరు వెళ్దామని అనుకుంటున్నానని చెప్పి ఆవిడ ఏమంటుందో అని టెన్షన్ గా చూస్తుంది. పాపం మధుకేం తెలుసు సిద్ధు తన పక్కనుండగా తనని ఒక మాట కూడా అనే ధైర్యం త్రిపుర గారు చెయ్యరని. అయ్యో వెళ్ళమ్మా, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిరా అంటూ మధుపై ప్రేమను కురిపిస్తూ మాట్లాడతారు. మొదటిసారిగా తనతో పాజిటివ్ గా మాట్లాడుతున్న త్రిపుర గారిని చూస్తున్న మధు మొహంలో ఆశ్చర్యం. గదిలోకి వెళ్ళిన మధు తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్తుంది సంతోషంగా. ఆ మాటకు సునీత గారు సంతోషించి అదేంటమ్మా మొదటిసారిగా వస్తున్నావు నువ్వు పెళ్లి తర్వాత? అల్లుడు గారు కూడా 4 రోజులుండి వెళ్తే బాగుంటుంది కదా అంటారు. అమ్మా, ఆయనకు వీలు పడదని చెప్పారమ్మా అంటున్న మధు మాటలకు సర్లేవే నువ్వన్నా వస్తున్నావు అది చాలు నాకు. పక్కింటి పిన్ని గారికి చెప్పి నీకు ఇష్టమైన అరిసెలు చేపిస్తానంటూ బియ్యం నానబెట్టడానికి వెళ్ళిపోతారు. మధు సంతోషంగా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన సిద్ధు మధుని చూస్తూ ఏంటి బంగారం అప్పుడే వెళ్ళిపోవడానికి లగేజ్‌ని సర్దుకుంటున్నావా? మరి నువ్వు వెళ్ళిపోతే నేనొక్కడినే ఎలా ఉండాలి బంగారం? అసలు నిన్ను చూడకుండా అన్ని రోజులు నేను ఉండలేనే అంటూ మధుని తన 2 చేతుల్లోకి తీసుకొని బాల్కనీలో ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళి తను కూర్చొని తన ఒళ్ళో మధుని కూర్చోబెట్టుకొని ఇంకేం మాట్లాడకుండా హగ్ చేసుకొని అలాగే ఉండిపోతాడు. అప్పుడు మధు బాధను పోగొట్టడానికని ఇలా చెప్పాడు. కానీ ఇప్పుడు మధు తనని వదిలేసి వారం రోజులు ఉండిపోతుందంటేనే తనని చూడకుండా అన్ని రోజులు ఎలా ఉండాలనే బాధే ఎక్కువగా ఉంది సిద్ధుకి. సిద్ధు బాధ తనకు అర్థమైన దానిలా మధు కూడా సిద్ధు చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోతుంది. ఎంతకీ తనని వదలని సిద్ధుని చూస్తూ మొట్టమొదటిసారిగా తనంతట తానే
సిగ్గుని పక్కన పెట్టి సిద్ధు బాధ పోగొట్టడం కోసం తన పెదాల్ని అందుకుంటుంది. అది చూసిన సిద్ధు మొదట షాక్ తిన్నా తన భార్య తనకై తానుగా ఇస్తున్న మొదటి బుద్ధిని ఆస్వాదిస్తూ తన బాధను దూరం చేసుకునే పనిలో పడ్డాడు. ముద్దు మొదలుపెట్టింది మధు అయినా దాన్ని ముందుకు తీసుకెళ్ళింది మాత్రం సిద్ధునే. మధు పెదవులను మార్చి మార్చి చురుక్కుంటూనే నాలుకల సయ్యాటకు తెరలేపాడు. రెండు నాలుకలు జతకూడి లోపల పెనవేసుకుంటూ తీపి ఎంగిల్ని ఒకరికి రుచి చూపిస్తున్నాయి. సిద్ధు మెల్లగా తన ఒళ్ళోని మధుని పెదవులు వీడకుండానే ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి బెడ్ పైకి తనను చేర్చి తనపై తను చేరాడు. ఇరువురికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంటే సిద్ధు తన ఊపిరిని మధుకు అందిస్తూ మధు ఊపిరిని తను తీసుకుంటున్నాడు. కాసేపటికి పెదవుల యుద్ధం ముగిసి తనువుల యుద్ధానికి తెరలేపాడు. మధు కంఠం మీదుగా పెదవులతో రాస్తూ చేతులతో శిఖరాల ఎత్తులను కొలవడం మొదలుపెట్టాడు. మొదటిసారిగా వాటిని తాకినప్పుడు సిద్ధులో 1000 వోల్ట్ల కరెంట్ షాక్ తిన్న ఫీలింగ్ కలిగితే మధులో మాత్రం ఆ కరెంట్ తన ఒంట్లోనే ప్రవహిస్తున్న ఫీలింగ్. అడ్డుగా ఉన్న చీర వాటి స్పర్శకు అడ్డుగా నిలిస్తే దాన్ని అడ్డు తప్పిస్తూ వాటికేసి మొహాన్ని అదిమి నేరుగా కనిపిస్తున్న పాలమీగడ రంగులో ఊరిస్తున్న నడుముపై ముద్దుల వర్షం కురిపించసాగాడు. సిద్ధు చర్యలకు మధులో మోహావేశం కలిగి తీయని మూలుగులు తన గొంతులో నుండి బయటకు వస్తున్నాయి. ముద్దుల వర్షం ఊగేగాని నాలికతో నాభి లోతును కొలవడం మొదలుపెట్టాడు. మధు నోటి నుండి సిద్ధు అని పలుకులు వినపడగానే సిద్ధు పెదవులపై సన్నని చిరునవ్వు. మధు నోటి వెంట తన పేరు మళ్ళీ మళ్ళీ వినాలనే ఆరాటంతో తన పనిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్తూ తనని ఊరిస్తూ ఉడికిస్తూ ఉన్న నాభికి పంటి ఘాటును బహుమతిగా ఇచ్చాడు. ఆ సిద్ధు అంటూ మధు పిలవగాని అమాంతం మధు పెదవులను అందుకొని చేతికి పని చెప్తూ ఒక చేత్తో ఎత్తులను మర్దిస్తూనే నడుము మడతలను సవరిస్తున్నాడు. సిద్ధు మాయలో ఉన్న మధు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పూర్తిగా మత్తులో మునిగిపోయింది. సిద్ధు చేసే పనులకు ఇద్దరిలోనూ మోహావేశం పెరిగి ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అనే భావన కలిగింది. సిద్ధుకి ఇక అనుకోలేదు. తన ప్రియసతి తనకి కొన్ని రోజులు దూరంగా ఉండబోతుందనే భావనే అతని మనసుకు భారంగా అనిపిస్తుంది. మధు కూడా సిద్ధుని దూరంగా ఉంచాలనుకోలేదు. తనకి కూడా మనసులో సిద్ధుకి దూరంగా ఉండాలనే బాధ ఉండడంతో ఇంకా తనని ఆపాలనుకోలేదు. ఇద్దరి మనసులు ఊసలాడుకుంటూ మనసుల కలయిక జరిగింది. ఇక తనువుల కలయిక కూడా జరపమని పోరు పెడుతున్నాయి ఇద్దరిని. ఇంతలో మళ్ళీ తలుపుల చప్పుడు మొదలైంది. గట్టిగా కొడుతున్న ఆ శబ్దానికి ఇద్దరి మత్తు మాయ వీడి తామున్న పొజిషన్ చూసుకున్నారు. మధు తన గుండెలకు చేతులను అడ్డుగా పెట్టుకొని సిగ్గుతో సిద్ధుని చూడలేక తలని పక్కకు తిప్పుకుంది. మధు సిగ్గుపడ్డం చూసి చిన్నగా నవ్వుకుంటూ తన పైనుండి లేచి షర్ట్ వేసుకుంటూ డోర్ వైపుగా కదులుతాడు సిద్ధు. మధు అస్తవ్యస్తంగా మారిన తన అవతారానికి సిగ్గుతో చిన్నగా తల కొట్టుకొని డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్తుంది. మధు వెళ్ళడం చూసిన సిద్ధు హెయిర్ ని వేలతో సెట్ చేసుకొని డోర్ తీస్తాడు. ఎదురుగా కైలాష్ గారు కనిపిస్తారు. ఆయన్ని అక్కడ చూసిన సిద్ధు నొసలు ముడిపడతాయి. ఏంటి అన్నట్టుగా తన వైపే చూస్తున్న సిద్ధు వైపు చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ అది బాబు నీతో కొంచెం మాట్లాడాలంటూ నసుకుతాడు. దానికి సిద్ధు ఏంటో చెప్పమన్నట్టుగా చేతులు కట్టుకొని సైలెంట్ గా నిల్చుంటాడు. అది బాబు ఇక్కడ కాదు బయట గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా అంటూ లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తున్న అతని ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తూ నో అని చెప్పేసి ఆయన మొహం మీద డోర్ని వేస్తాడు. దాంతో కైలాష్ గారి ముక్కు కైలాసానికి పోతుంది. అమ్మా అని అరిచి ముక్కు రుద్దుకుంటూ సిద్ధుని తిట్టుకుంటూ అక్కడి నుంచి ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్ళిపోతాడు. అనవసరంగా తన కూతురు మాటలు విని తలుపు కొట్టాడు. కానీ ఇప్పుడు సిద్ధు మాట్లాడమని చెప్పుంటే ఏం చెప్పేవాడు? మరి ఆయనకు మాత్రం తెలిస్తే కదా. అసలు ఏం జరిగిందంటే సిద్ధు మధు బాల్కనీలో రొమాన్స్ చేసుకోవడం చూసిన ప్రియ వాళ్ళు లోపలికి వెళ్ళడం చూసి ప్రతిసారి తనే వెళ్ళి డోర్ కొడితే సిద్ధుకి డౌట్ వస్తుందని తన తండ్రిని పంపిస్తుంది ఈసారి. ఆయన కూడా తన కూతురి మాట కాదనలేక డోర్ కొట్టాడు. కానీ సిద్ధు ఏంటో చెప్పమన్నప్పుడు విషయం ఏం లేక ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు గుటకలు మింగి చివరికి ఏదో ఒకటి మాట్లాడదామని బయటకు రమ్మని చెప్పాడు. ఆ విషయం సిద్ధుకు బాగా అర్థమైంది. అన్న విషయం ఇంకా ఆయనకు అర్థం కాలేదు పాపం. అందుకే ఆయన మొహం మీద డోర్ వేసి ముక్కు పచ్చడి చేశాడు. ఏంటో ఈ తండ్రి కూతురిద్దరూ కలిసి వీళ్ళు దగ్గరవుతున్నారనే టైంకే వచ్చి చెడగొడుతున్నారు. ఈ రకంగా వీళ్ళిద్దరు ఎప్పటికొకటవ్వాలో ఏంటో. కుమారి రేపు మన మధు ఇంటికొస్తుంది. నువ్వు కూడా త్వరగా బయలుదేరి వచ్చేసేయ్ అంటూ సంతోషంగా ఫోన్ చేసి చెప్తారు సునీత గారు. అవునా వదినా? రేపు తెల్లారేసరికి అక్కడ ఉంటాను చూడు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? వదిన మధుతో పాటు సిద్ధు కూడా వస్తున్నాడా? ఆ వస్తున్నాడు కానీ అల్లుడు గారికి ఏవో పనులున్నాయంట. అందుకే మన మధుని ఒక్కదాన్నే వారం పాటు ఇక్కడ వదిలేసి వెళ్తానని చెప్పాడు. రేపు నువ్వు కూడా వస్తే మధుకు కావాల్సినవి చేసి పెడదాం. ఏంటో వచ్చేది మన పిల్లే అయినా కూడా ఏంటో కొత్తగా ఉంది. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు కుమారి సంతోషంలో అంటూ సంబరపడుతూ చెప్తారు. అవునా? నాకు అలాగే ఉంది. ఇప్పటికిప్పుడే అక్కడికి రావాలని ఉంది కానీ నీకు తెలిసిందేగా ఏ టైంలో పడితే ఆ టైంలో రావడానికి బస్సులు ఉండవని. అందుకే తెల్లారి గట్టా వచ్చే మొదటి బస్సు ఎక్కి మధు రాకమునిపే అక్కడ వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వాళ్ళు వచ్చేపాటికి అన్ని పిండి వంటలు వండి పెడదాం అంటూ ఆవిడ కూడా సంబరపడుతూ ఫోన్ పెట్టేస్తారు. కథ ఇంకా ఉంది. మరి ప్రియా గురించి మధు సిద్ధులకు అనుమానం వస్తుందా?
మధుకి ఆల్రెడీ వచ్చినట్టుంది. సిద్ధుతో ఈ విషయం గురించి చెప్తుందా? వీళ్ళిద్దరిని అసలు ఆ ప్రియ కలవనిస్తుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.